ఈనాడు మనము చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఈ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ అర్థం చేసుకోవాల్సిన విషయాలలో నేను గాయత్రి పరిజనులకు ఉత్తరాల రూపంలో మార్చి నెల నుంచి ఏ విధమైనటువంటి కార్యకలాపాలు మీరు చేపట్టాలి, ఈనాడున్న పరిస్థితుల్లో మీరు ఎలాగ ప్రవర్తిస్తే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయి రాబోయే 21వ శతాబ్దము చాలా అందమైన యుగంగా రూపొందుతుందో చూపించడానికి గురువు గారు ఇచ్చిన కార్య ప్రణాళికలో కొన్ని భాగాలు మీకు అందజేసుకోవచ్చాను. ఆ కొన్ని భాగాలు అందజేసుకోవచ్చిన వాటిలో మీరు మర్చిపోకుండా తప్పనిసరిగా ప్రతిరోజు పాటించవలసిన అతి ముఖ్యమైనటువంటి నియమం ఏంటి అంటే యుగ నిర్మాణ యోజన స్వతంత్రులు అని 18 సూత్రాలు గురువుగా రచించారు. ఈ సూత్రాలు అందించిన తారీఖు సెప్టెంబర్ 1962. అఖండ జ్యోతిలో ఆయన చాలా విశిష్టమైన నెలగా ఆ నెలని పేర్కొంటూ యుగం మార్చడానికి ఈనాటి పరిస్థితుల్ని ఆనందదాయకులుగా మార్చడానికి అవసరమైనటువంటి పరిస్థితులు ఈ 18 సూత్రాలలో రూపొందించబడి ఉన్నాయి అన్నారు. ఏ విధంగా రూపొందించబడి ఉన్నాయి అన్నదానికి ఓం నమ శివాయ అంటాము. ఎప్పుడైతే ఓం నమ శివాయ అంటామో మనకి శివతత్వం మొత్తం కళ్ళ ముందు వస్తుంది. ఆకారం ఘటాచారాలైనటువంటి పురుడు, సాములలో ఉన్నది కొనురు, త్రిశూలము, ఇలాగా శివస్వరూపానికి అవసరమైనటువంటి శివస్వరూపాన్ని గురించి మీకు తెలిసినటువంటి విశేషాలన్నీ కూడా ఓం నమ శివాయ అనే పదంలో మీకు చెప్పికి వస్తాయంట. మొత్తం చెప్పినా చెప్పకపోయినా. అలాగే రామ అనే పదం మన ఆధ్యాత్మిక జగత్తుకే చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఒక వ్యక్తి మర్యాద పురుషోత్తములుగా ఎలా తీర్చిదిద్దబడతాడో తెలిపేటటువంటి అవతారము, ఆ అవతారం యొక్క అంచెలంచెలుగా జరిగినటువంటి కథ ఇదంతా కూడా రామ అనే శబ్దం మనం వినగానే తెలిసిపోతూ ఉంటుంది. అలాగా ప్రతి శబ్దానికి ఒక రూపము,
ప్రతి రూపానికి ఒక శబ్దము ఉండటం అనేది మంత్రశాస్త్రం యొక్క ఆధారమైనటువంటి సత్యం. ఇదే మంత్రశాస్త్రాన్ని ఉపయోగించుకొని ఈ మంత్రశాస్త్రంలో మనకి అర్థం కానటువంటి భాషను ఉపయోగించకుండా మనము నిత్య జీవితంలో రోజు ఉపయోగించుకునే పదాలని ఉపయోగిస్తూ రాబోయే యుగ పురుషుడు, రాబోయే నిష్కలంక కలిసి అవతారం ఏ విధంగా ఉంటుందో, దాని ఆచరణ ఎలా ఉంటుందో, ఆ కలిసి అవతారం చేసే పనులు ఎలా ఉంటాయో తెలిసే సూత్రాలే ఆ 18. అంతట ఆ 18ని మీరు చదువుతున్నప్పుడు ఒక మహామంత్రాన్ని చదవటమే కాకుండా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు సాధువులందరూ ప్రార్థిస్తే నేను అవతరించాను. సాయిబాబా కూడా చెప్తూ ఉంటాడు, సాధువు ప్రే అండ్ ఆయన వస్తాను. అలాగా మీ యొక్క తపన, మీ యొక్క ఆస్తి, మీ యొక్క జిజ్ఞాస, మీ యొక్క కోరిక ఇదంతా కూడా ఆ 18 సూత్రాలు చదువుతున్నప్పుడు రంగరించి మీరు చదువుకోవాలి. వాటిని మీరు అది ఇప్పటికీ మొదలెట్టి ఉండకపోతే తప్పనిసరిగా చదవండి. ప్రతిరోజు ఈ 18 సూత్రాలు మీరు చదవండి. ఇంకేంటంటే ఇక్కడ ఇంకా మాట్లాడి తీర్చిచ్చేటువంటి టైం నిజంగా లేదు. అసలు ఆచరణకి సమయం ఆసన్నమైంది, కానీ మాటలకి సమయం అసలు చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే నేను వచ్చింది కూడా మీకు ఏదో బోధించడానికి రాలేదు. మనందరం కలిసి ఏ విధమైనటువంటి ఆచరణ తీసుకోగలము అన్న దాంట్లో మొదటి సూత్రాన్ని మీరు మర్చిపోకండి. ఇప్పటికీ మొదలెట్టి ఉండకపోతే 18 సూత్రాల యుగ నిర్మాణ సత్సంకల్పములు తప్పనిసరిగా మీరు ప్రతిరోజు చదవండి. ఆ చదవటంలోనే మీకు తెలియకుండా ఆ కలిసి అవతారం జరగడానికి కారణమవుతుంది. దీనికి ఒక తమాషా అయినటువంటి నిదర్శనం ఫిబ్రవరి 5వ తారీఖున జరిగింది 1962లో. మీకు గుర్తుందో లేదు, అదే సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖున అష్టగ్రహ కూటమి వచ్చింది. అదే కాలంలో భారతదేశము చైనాతో యుద్ధానికి దిగాల్సి వచ్చింది. ఆ యుద్ధం యొక్క పరిస్థితి ఇంకా పూర్తి కాలేదు. ఆ యుద్ధం ఇంకా ప్రచ్ఛన్నంగా పురుష జగత్తులో కొనసాగుతూనే ఉన్నది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫిబ్రవరి 5వ తారీఖున అమెరికాలో జీన్ డిక్సన్ అనేటువంటి భవిష్యత్తును తెలిపిన పుస్తకంలాగా చదవగలిగే ఒక మహిళ ఈనాటికి బతికింది. ఆవిడ మీరు జీన్ డిక్సన్ అమెరికా అంతా రాసిస్తే వెళ్ళిపోతున్నారు దగ్గరికి. అంత పేరుంది ఆవిడ అమెరికాలో. అటువంటి ఆవిడ చెప్పింది 6 ఫిబ్రవరి 1962 నాడు ఒక యుగ పురుషుని అవతరణ జరిగింది అని. కరెక్ట్ గా దానికి 9 నెలల తర్వాత గురువు గారు తన అఖండ జ్యోతిలో కలిసి అవతారం జరగడానికి అవసరమైనటువంటి నిర్దేశిత సూత్రాన్ని ఇవ్వబడింది. ఈ సత్యాన్ని మీరు గుర్తుంచుకుని ఈ యుగ నిర్మాణ యోజన సూత్రాలను ప్రతిరోజు చదవాలి. అది ఒకటి గుర్తుంచుకోండి. దాని తర్వాత ఇంకో 3 చెప్పాను నేను మీకు. ఉత్తరాల్లోనూ రాసుకునే వచ్చాను, తీరాల్లో జరిగినటువంటి సాధనా శిబిరంలో కూడా చెప్తూనే వచ్చాను. మళ్ళా మీకు చెప్తాను ఏంటంటే ఇక్కడ నేను ఆచరించడానికి చేయవలసిన కార్యక్రమాలు చర్చించడానికి వచ్చాను తప్ప మీకు కథలు చెప్పడానికి రాలేదు. అంటే జాగ్రత్త నుండి మధ్యలో మీలోకి 2-3 కథలు జోడిస్తాను, అలవాటైన కథలు. అంచేత మొదటిది 18 సూత్రాలు ప్రతిరోజు చదవడం. దాని తర్వాత కార్యక్రమం 3 భాగాల్లో ఉంటుంది. మీకు మౌనము, జపము, జ్ఞానము. ఇవి కూడా మీరందరూ ఆచరిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అని నా నమ్మకం. ఇందులో ఎన్ని గంటలు మీరు మౌనం ఉన్నారు, ఎన్ని గంటలు మీరు స్వాధ్యాయం చేశారు, రోజంగా జపం చేస్తూ కూర్చున్నారా, ఇది ముఖ్యం కాదు. మీ తీవ్రత ఎంతుంది, మీరు ఎంత ఆశతో ఆ జపం చేశారో అనేది గుర్తుంచుకోండి. ఎన్ని గంటలు మీరు చేశారో అన్నది అనవసరం. మనకు ఎక్కడికో పరిగెత్తు. మీకు ముల్లా నసరుద్దీన్ కథ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆ ముల్లా నసరుద్దీన్ కథలో దాకా మనస్సు ఎక్కడో ఉండి ఆచరణ ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఆచరణకి పెద్దగా విలువ ఉండదు. కనుక మనస్సును పూర్తిగా లగ్నం చేసి మీరు చేయవలసినటువంటి ఈ నిత్య కార్యక్రమాలలో నువ్వు మౌనము,
ధ్యానము, జపము. దీని గురించి నేను ఎక్కువగా చెప్పడం లేదు. చెప్పబోయే కార్యక్రమం ముఖ్యంగా ఇవాళ వచ్చిన దానికి వెళ్తున్నాను నేను ముఖ్యంగా. అలాగే రెండో లేదా ఒక ఉత్తరం రాశాను నేను మీకు. ఉత్తరంలో ఏమని రాసింది అంటే, ప్రియమైన గాయత్రి పరిజనులకు నమస్కారములు. మీ అందరికీ ఉద్దేశించి రాసినటువంటి పత్రం ఇది. బుద్ధావతారం ఉత్తరార్థంలో నిష్కలంక ప్రజ్ఞాకారముగా మహాకారుని ఆదేశానికి మేర రాబోయే విశ్వజిత్ మహాయజ్ఞానికి అంకురార్పణగా. ఈ పదాలు మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పదాలలో మీరందరూ కూడా తెలిసినా తెలియకపోయినా మీరు భాగస్వాములే. ఈనాడు ఢిల్లీలో ఒక గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది మీ ఆదేశానుసారమే జరిగింది. మీ ఓటు వల్లే వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అదేవిధంగా ఈ రాబోయే కాలంలో వచ్చే మార్పులన్నింటికీ కూడా పూర్తి బాధ్యత మీదే. అంచేత ఈ పూర్తి బాధ్యత మనదే అయినప్పుడు దీని గురించి మనం తెలుసుకోకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు చేయకుండా తెలుసుకుని కనుక మనం చేయగలిగితే చాలా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. కనుక గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, భారతీయుడికి తల్లి తండ్రి యజ్ఞము గాయత్రి మాత. యజ్ఞము తండ్రి వలె, గాయత్రి తల్లిలాగా పనిచేస్తూ ఉంటుంది అని. అంచేత గాయత్రి ఉపాసన, గాయత్రి సాధన 8 ఏళ్లుగా మీరందరూ చేసుకొని ఉన్నారు. ఈ గాయత్రి సాధన వల్ల చేయవలసినటువంటి యజ్ఞ ప్రక్రియలలో మొట్టమొదటి యజ్ఞం పేరు విశ్వజిత్ మహాయజ్ఞము. ఈ పేరు గుర్తుంచుకోండి. ఉత్తరాలు వచ్చుంటాయి మీ అందరికీ, కాపీలో రాసుకుని కూడా ముందుంటారు. రాసుకోకపోయినా ఇది లక్ష్మీనారాయణ గారి దగ్గర జరుగుతుంది కనుక ఈ పేర్ల కోసం మీరు పెద్దగా ఆరాటపడకుండా ఈ పేర్ల వెనకాతలు ఉన్నటువంటి మీ కర్తవ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకటి, విశ్వజిత్ మహాయజ్ఞానికి అంకురార్పణగా ఇంటింటా జరిగే దీపయజ్ఞ రూపమైన. ఇది మీరు చేస్తూనే ఉంటారు ప్రతి ఇంటిలో. ఈసారికి చాలా సార్లు జరుగుతూ ఉంటాయి దీపయజ్ఞాలు. ఇంటింటా జరిగే దీపయజ్ఞ రూపమైన ఆ దీపయజ్ఞం నుంచి మీరు యుగ యజ్ఞానికి మారాలి. 21వ తారీఖున గురువు గారి గాయత్రి జయంతి నాడు యుగ యజ్ఞం చేశారు అని విన్నాను. చాలా సంతోషం. దీపయజ్ఞ రూపమైన దగ్గర నుంచి యుగ యజ్ఞానికి వెళ్ళారు మీరు. యుగ యజ్ఞ రూపమైన వాజపేయ యజ్ఞాలు గాయత్రి పరిజనులకు రాజసూయ యజ్ఞముగా పరిణితి చెంది. ఈ పదాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవంతా జరిగిపోతున్నాయి. మీరు ఏదో పెద్దగా చేసేయాలి, ఈ రాజసూయ యజ్ఞాన్ని మేము ఇంకా ఎలా చేస్తామని బాధపడకండి. ఇది జరిగిపోతుంది. ఎలా జరుగుతుందో ఈ పారాగ్రాఫ్ లేక చెప్తాను నేను మీకు. అది గుర్తుంచుకోండి మీరు. రాజసూయ యజ్ఞముగా పరిణితి చెంది తర్వాత మీకు కావలసినటువంటి లక్షణాలు వర్షాల్లో వస్తున్నాయి. ఈ లక్షణాలు మీ అందరిలో చాలా పుష్కలంగా ఉన్నాయి. అంటే ఉన్నాయా లేదా అని మీరు ప్రశ్నించుకోకండి. ఉన్నాయి. అవి ఉన్నాయి కనుకే మీరు ఈనాడు ఇక్కడ గాయత్రి పరివార సభ్యులుగా మనం అందరం కలిసి కూర్చున్నాం. కనుక మీరందరూ ఎలాంటి వారు అంటే సాహసము గల ఆత్మ సమర్పణ చేసుకునే ఈశాదులకు సూక్ష్మ జగత్తు నుండి పూజ్య గురుదేవులు అందించే ఆహ్వానం మేరకు ఈ యజ్ఞ ప్రక్రియలన్నిటినీ నరమేధ యజ్ఞముగా మార్చగలగాలి. ఇది మీరు చేయవలసినటువంటి నెక్స్ట్ పని. మొదటి పని, ప్రతిరోజు 18 సూత్రాలు చదువుతూ ఉండాలి కార్యక్రమంలో. దాని తర్వాత మీ నిత్య కార్యక్రమంలో మౌనము, గానము, జపము తప్పనిసరిగా ఉండాలి. దీని తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలలో దీపయజ్ఞము, యుగయజ్ఞము. ఈ దీపయజ్ఞము, యుగయజ్ఞానికి మీరు చేయవలసిన కార్యక్రమాల్లో కొత్తగా రేపటి నుంచి మీరు ఆచరించవలసినటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే, మొట్టమొదటిది 5 దీపాలు వెలిగించి 5 అగరత్తులు వెలిగించి 18 సార్లు గాయత్రి మంత్ర జపం చేయండి. 18 సార్లు చాలా మంది అప్పుడే గాయత్రి మంత్ర జపం రోజు చేసుకుని ఉంటారు. చేస్తున్నారంటే చాలా మంది ఎక్కడ సభలో ఊపటం లేదు. ఆ ఊపిన నాకు అనుమానంగా ఉంది. నెగిటివ్ పాజిటివ్ తెలియటం లేదు. వాటెవరికి ఏంటంటే ఒకటి మొదలెట్టకపోతే ఈ పర్వాలేదు మొదలెట్టండి. ఏం చేయాలంటే 18 సార్లు మీరు గాయత్రి మంత్ర జపం చేసుకున్నప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసి అప్పుడు 5 దీపాలు 5 అగరత్తులు వెలిగించి పక్కన పెట్టుకోండి. ధ్యానం అవంతా చేసిన తర్వాత
రోజుకి మీరు 18 సార్లు మర్చిపోకుండా ఇన్నాళ్ళ బట్టి చేస్తున్నటువంటి గాయత్రి మంత్ర జపంతో కుటుంబ సభ్యులందరితో పాటు కలిసి చేస్తున్నటువంటి గాయత్రి మంత్ర జపంతో పాటు 5 దీపాలు వెలిగించి 5 అగరత్తులు వెలిగించండి. ఇలాగ ఒక 4 రోజులు చేయండి. దీపైకి కార్యక్రమం మీకు అలవాటు ఉంది. దీపైకి కార్యక్రమం పూర్తి అయిపోతుంది. ఈ దీపైకి కార్యక్రమం పూర్తి అయిపోయాక కరెక్ట్ గా 4 రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఈ దీపైకి మీరు చూస్తున్నా 4 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత యుగయజ్ఞానికి రండి. మీరు యుగయజ్ఞ మంత్రాలు పూర్తిగా నోటి వచ్చేంత వరకు చేయండి. ఇందులో 14 మంత్రాలే. ఆ 14 మంత్రాలు దీపైక్య మంత్రాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక ఇది ఒక 4 రోజులు పడుతుంది అని నేను అనుకుంటున్నాను. వారం కాకపోతే 10 రోజులు 15 రోజులు చేయండి. ఇది చేస్తే దీపయజ్ఞం నుంచి మీరు యుగ యజ్ఞానికి వెళ్తారు. కానీ ఈ మాత్రం చేసేసరికి మీరు చేస్తున్నటువంటి ఎంత పెద్ద పని చేశారో మీకు తెలియదు. ఎంత పెద్ద పని చేస్తున్నారు అంటే గురువు గారు తన మొదటి హిమాలయ యాత్రకి వెళ్ళినప్పుడు ఆయన గురువు గారు అంటే గురువు గారి యొక్క గురువు గారిని చాలా మంది ఋషులకు పరిచయం చేశారు. చాలా మంది ఋషులకు పరిచయం చేసినప్పుడు గురువు గారు ఆ ఋషులను చూసి గురువు గారి మనసులో బాధపడ్డారట. ఎందుకు బాధపడాల్సి వచ్చింది అంటే ఆయన ప్రతి ఋషి బాధపడుతూనే ఉన్నట్ట. గురువు గారు తన శ్రద్ధాంజలి పుస్తకంలో ఏం రాశారు అంటే భక్తుడు సాధకుడు చాలా ఆనందంగా ఉంటాడు అని నేను విన్నాను. కానీ అటువంటి ఆనందం నా జీవితంలో ఎప్పుడూ దర్శనం అవ్వలేదు. నేను ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అశాంతి, ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాన్ని చూసి నేను ఎప్పుడూ దుఃఖిస్తూనే ఉన్నాను తప్ప ఆ అంతులేనటువంటి ఆనందాన్ని నేను ఇంతవరకు పొందలేదు అని రాశారు. కానీ ఋషులకి ఆనందంగా ఉందని మీరు అనుకుంటున్నారేమో, ఋషులు కూడా ఆనందంగా లేదు. గురువు గారు ఆయన కలుసుకున్నప్పుడు హిమాలయాలలో 1961లో మొట్టమొదటిసారి గురువు గారు హిమాలయాలలో అందరు ఋషులే కలుసుకున్నారు. సూక్ష్మ జగత్తులో కలుసుకున్నప్పుడు ఆ ఋషులందరూ కూడా చాలా బాధపడుతూ కనిపించారు. ఏ భారతదేశాన్ని అయితే మేము రత్న గర్భగా తీర్చిదిద్దాము, ఏ భారతదేశాన్ని అయితే ఆధ్యాత్మికతకు వారసత్వం పొందడానికి మేము నిర్ణయించుకున్నామో ఆ భారతదేశంలో ఆధ్యాత్మికత పేరు పూర్తిగా మర్చిపోయి ఆధ్యాత్మికత అంటే అర్థం తెలియని పరిస్థితుల్లో మనుషులు జీవిస్తున్నారు అంటే మేము చాలా బాధపడుతున్నాం అన్నారు ఋషులు. మరి అలా బాధపడుతున్నప్పుడు గురువు గారు సింపుల్ గా ఒక మాట వేశారు. గురువులు, టీచర్లు, తల్లిదండ్రులకి ఈ అలవాటు చాలా ఉంటుంది. మనకి అలవాటు ఉందేమో చూసుకోండి. తల్లిదండ్రులుగా, టీచర్స్ గా, లెక్చరర్స్ గా, పెద్దలుగా ఈ అలవాటు ఏమవుతుందంటే వచ్చి ఇంతేనా మా అబ్బాయి చాలా సులభంగా చేసేస్తాడా. అలాగే గురువు గారు తన శిష్యుడి గురించి ఋషులతో చాలా గొప్పగా చెప్పారు. మీ పనులు ఏమున్నాయి, మీ పనులన్నీ మా అబ్బాయి చాలా బాగా చేసేస్తాడు. అప్పుడే 16 ఏళ్ళ వయసు గురువు గారికి. ఇక్కడ మీరేం బాధపడటం లేదు, ఈ ఋషుల కార్యక్రమాలన్నీ కూడా గురువు గారే చేసేస్తారు అన్నారు. ఆ చేయటానికి ఆధారమైనటువంటి ఋగ్వేదంలో చెప్పబడినటువంటి ఒక యజ్ఞ ప్రక్రియ ఉంది. ఆ యజ్ఞ ప్రక్రియ యొక్క మొత్తము విశేషం ఏంటి అంటే మానవ జీవితంలో అగ్నికి ఉన్నటువంటి మహత్వపూర్ణమైనటువంటి ప్రాముఖ్యతను ఆ యజ్ఞను వివరిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యజ్ఞ ప్రక్రియ యొక్క లోతుల్లోకి వెళ్తున్నాం, కానీ లోతుల్లోకి వెళ్లే అర్హత మీకు ఉన్నది అన్నది మర్చిపోకండి. ఈనాడు మనమందరం ఇలాగ మామూలుగా కూర్చున్నాం, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఋషి ఆశ్రమంలో ఇటువంటి యజ్ఞాలన్నీ మనం చేసిన వాళ్ళమే. అవి తిరిగి మళ్ళీ గురువు గారు చెప్పారు. అనేక ఉత్తరాలలో, అనేక సార్లు అఖండ జ్యోతిలో గాయత్రి పర్వాల సభ్యులకు ముఖ్యంగా నిర్దేశించాలని చెప్పింది ఏంటంటే మీరు ఏ రూపంలో ఉన్నా, ఏ వేషం ఇప్పుడు వేసుకున్నటువంటి ఇంతైనా సరే మీరందరూ కూడా ఋషిపుత్రులే, ఋషి కుమార్తెలే. మీరందరూ కూడా రకరకాలైనటువంటి యజ్ఞాలు చేసి ఉన్నారు. దాన్ని మళ్ళా మీరు వ్యక్తికి తెచ్చుకుంటున్నారు. ఆ వ్యక్తికి తెచ్చుకునే భాగంలో దీపయజ్ఞము, యుగయజ్ఞము తర్వాత పాయింట్కి వస్తున్నాను నేను. ఈ యుగయజ్ఞము, దీపయజ్ఞంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే అగ్నిని సమాజానికి ఉపయోగపడే రీతిగా ఎలా మలుచుకోవాలి. అగ్నిని సమాజానికి ఉపయోగపడే రీతిగా
ఎలా మలుచుకోవాలి. మనకి ఒక రకమైనటువంటి అగ్ని తెలుసు. మనం అగ్గిపెట్టె తెస్తాం, అగ్గిపెట్టె మీద కూర్చునే ఒకసారి లాగా ఒక ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ వల్ల నిప్పు పుడుతుంది. ఈనాటికి శాస్త్రజ్ఞులు అనే మాట నేను అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, నేను కూడా ఆ సైన్స్ లాంటి వస్తువు ఏదో చదివాను. ఆ సైన్స్ లో ఈనాటికి కూడా అగ్ని లక్షణాలు, అగ్నిని ఉపయోగించుకోవడం అంతా మనం చేస్తాం. కానీ ఒక రాయి మీద ఒక రాయి ఇలా కొడితే, అగ్గిపెట్టి మీద ఆ అగ్గిపుల్ల ఇలా గీస్తే ఆ నిప్పు ఎందుకు ప్రజ్వలిల్లుతుంది, ఆ నిప్పు యొక్క లక్షణాలు ఏంటి, ఆ నిప్పు యొక్క ఆకృతి అలాగే ఎందుకు ఉంటుంది అన్న దానికి సైంటిస్టుల దగ్గర జవాబు లేదు. మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం అంతే. కానీ మీకు అందరికీ ఆ అగ్ని యొక్క సంపూర్ణ లక్షణాలు తెలుసు అని గురువు గారు నొక్కి చెప్తున్నారు. ఏదైతే ఈనాడు శాస్త్రజ్ఞులకు తెలియదో, ఏదైతే ఈనాడు ఎవరికి తెలియదు అంటే అగ్నిని మనం ఎందుకు ఉపయోగించుకుంటున్నాం అంటే మతం ఉంది కదా ఉపయోగించుకుంటున్నాం అంతే కదా. లేకపోతే ఇంకో దానికి కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. దాన్ని శ్వేతకాష్టమే ఏమో అంటారు రసాయన తెలుగులో, ఇంగ్లీష్ లో మరి ఏమంటారో తెలియదు నాకు. దానికి కాల్చుకోవడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాం. మీకు తెలిసిందో శ్వేతకాష్టం అంటే ఏంటో కొంతమందికి అర్థం కావద్దని. అంచేత ఈ అగ్నిని ఉపయోగించుకున్న తర్వాత మీకు అర్థం కాని వాళ్ళు ఆలోచించి అప్పటికి తెలియకపోతే నేను మాట్లాడితే అయిపోయాక అడగండి చెప్తాను. చాలా పెద్ద రహస్యం ఉంది అందులో. అంచేత ఈ అగ్నిని వంట వండుకోవడానికైనా మనం ఉపయోగించుకుంటాం, లేకపోతే మిగతా ఇతర పనులకైనా ఉపయోగించుకుంటాం. ఒకసారి కోపాలు అవి వచ్చినప్పుడు, పార్టీ పాలిటిక్స్ అవి వచ్చినప్పుడు ఇంకో దానికి కూడా ఉపయోగించేసుకుంటూ ఉంటారు ఆ అగ్నిని. కానీ ఈ విధంగా ఉపయోగించుకునేటువంటి అగ్ని, ఈ విధంగా మనం ఉపయోగించుకుంటూ ఉన్న అగ్నికి యొక్క దేవత్వము, ఆ అగ్నిలో ఉండేటువంటి విశేషణాలు, ఆ అగ్నిని మీరు దేవతల ముఖముగా దేవతల దగ్గరికి మన సందేశాన్ని తీసుకెళ్లిపోయేటటువంటి వ్యక్తిగా గుర్తించడం లేదు ఈనాడు. ఆ గుర్తించకపోవటం వల్లే ఈ యజ్ఞ ప్రక్రియ పూర్తిగా నాశనం అయిపోయింది. దాని ఆధారాన్ని మనం మర్చిపోయాము. అగ్నిని ఏ విధంగా అయితే మనం వంట వండుకోవడానికి, మన నోట్లోకి వెళ్లే పదార్థాలు తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నామో, అదే విధంగా అగ్నిని దూతం పురోధదే, అగ్నిని ఒక దూతగా కూడా ఉపయోగించుకోవచ్చు, మీరు ఒక మెసెంజర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకో తమాషా ఏంటి అంటే, మీరు ఆ వ్యక్తిని చూసి ఉంటేనే, కలిసి ఉంటేనే ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. మీకు తెలియకపోయినా ఉత్తరం రాయొచ్చు. మీరు ఎప్పుడు అమెరికా వెళ్ళకపోవచ్చు, ఎప్పుడు న్యూయార్క్ వెళ్ళకపోవచ్చు. మీరు వెళ్ళొచ్చు, నాకు తెలియదు వెళ్ళవచ్చు, ఇంతవరకు వెళ్ళలేదు. అదే నా ఉద్దేశం. మీరే ఎంతమంది వెళ్తారో న్యూయార్క్ చెప్పలేదు. ఇప్పుడు వెళ్ళొచ్చు చాలా మంది ఈ సందేశం తీసుకునే. అంచేత న్యూయార్క్ లో ఉన్నటువంటి ఏదో ఒక వ్యక్తికి మీరు ఉత్తరం రాసి పడేశారనుకోండి, పరిస్థితి చేరుతుంది ఉత్తరం. అలాగే దేవుడు ఎక్కడున్నాడు, ఆ దేవత ఎక్కడుంది, ఆ దేవతను మీరు చూశారా లేదా, ఆ దేవతను మీరు దర్శించుకున్నారా లేదా అన్నది అనవసరం. మీకు అగ్నిని దేవతా ముఖంగా ఉపయోగించుకోవడానికి కనుక వస్తే మీ సందేశాన్ని ఆ దేవత వరకు ఈ అగ్ని తీసుకెళ్ళిపోతాడు. అగ్ని మీదే పురోహితమని ఋగ్వేదంలోని మొదటి సూక్తము దాంతో స్టార్ట్ అవుతుంది. మొత్తం ఋగ్వేదం అంతా అగ్ని గురించి చెప్తుంది మనకి. ఈ అగ్ని గురించి చెప్తున్నటువంటి ఋగ్వేదంలో మొత్తము కూడా మనకి ఏం తెలుస్తుంది అంటే, అగ్నిని మీరు దేశకాల పరిస్థితులకి అనుసారంగా వంటకి ఉపయోగించుకోండి. వండుకోవటం వద్దు అంటలేదు, కానీ వంటకి కాకుండా ఇంకా 2 రకాల ఇంకా అగ్నిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు శాస్త్రాల్లో. మనం ఉపయోగించుకునేటువంటి అగ్ని పేరు పావక, అంటే అన్నం అది వండుకునేటటువంటి అగ్ని. ఇవి కాక ఇంకా 2 రకాల అగ్నిలు ఉన్నాయి, పవమాన, శుచి. అందుకే హనుమంతుడికి ఒక పేరు ఉంది, చాలా మందికి తెలియదు ఆ పేరు ఎలా వచ్చిందో, పవమాన సుతుడు అని. చాలా మందికి తెలియదు పవమాన అంటే అగ్ని అనే అర్థం కూడా ఉంది అని. ఈ పవమాన అగ్ని, శుచి అనే అగ్ని శ్రీ సూక్తంలో 16వ శ్లోకంలో వస్తుంది. శుచి క్రైతో భూత్వా జుహాయాద్యాజ్యమంగం సూక్తం కంచదశ శ్రీకామ సరసంజతే. డబ్బు కావాల్సినటువంటి వ్యక్తులకి చాలా సింపుల్ సొల్యూషన్. ఎవరికైనా ఛాలెంజ్ చేసి మన విషయం చెప్పేటటువంటి ఇది ఏంటది, అగ్ని యొక్క శుచి స్వరూపాన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే,
శుచి పేరుతో వచ్చేటటువంటి అగ్ని, ఇప్పుడు మీరు ఉపయోగిస్తున్నటువంటి అగ్ని మీకు అందరికీ తెలుసు, లైటరు లేకపోతే ఏదో ఉంటుంది కదా, స్టవ్ వెలిగిస్తూ ఉంటాం, దాన్ని లైటరే అంటూ ఉంటుంది కదా, అదో లేకపోతే ఈ అగ్గిపెట్టిలో ఇవంతా కూడా పావక అగ్ని. ఇవి కాకుండా మీకు కావాల్సిన కోరికలు తీర్చేటటువంటిది, మీకు పేరు ప్రతిష్టలు తెచ్చేటటువంటి అగ్ని 2 రకాలైనటువంటి అగ్నులు ఉన్నాయి. పవమాన అగ్ని, శుచి అనే అగ్ని. పావక, పవమాన, శుచి. ఇందులో దీపయజ్ఞ ప్రక్రియ నుంచి యుగయజ్ఞ ప్రక్రియకి మీరు వెళ్ళిన తర్వాత దానికి అదే జరగబోయే ఘట్టం ఏమిటి అంటే, పావక అనే అగ్ని నుంచి పవమాన అనే అగ్నికి దానంతట అది వెళ్ళిపోతుంది, మనమేం చేయక్కర్లేదు. ఆ యజ్ఞ ప్రక్రియ మొత్తాన్ని కూడా వాజపేయి యజ్ఞాలు అన్నారు మన ఋషులు. ఆ వాజపేయి యజ్ఞాలు మీరు హవన సామగ్రితో చేసేటటువంటి సంక్షిప్త గాయత్రి అవరిదే, దాన్ని వాజపేయి యజ్ఞాలు అన్నారు మన ఋషులు. అంటే వాజపేయి యజ్ఞాలు కూడా మీరు చేసేసారు. మీరు అందుకే నేను చెప్పాను, వాజపేయి యజ్ఞాలు అంటే మీరేం గాబరాపడటం లేదు. వాజపేయి యజ్ఞాలు పూర్తి అయిపోయిన తర్వాత దీప యజ్ఞాలకు వచ్చారు మీరు. దీప యజ్ఞాల తర్వాత ఇప్పుడు యుగ యజ్ఞాలకి రాబోతున్నారు. అంచేత ఋగ్వేదంలో చెప్పబడినటువంటి వాజపేయి యజ్ఞ స్వరూపాన్ని మార్చి దీపయజ్ఞంగా తెచ్చి యుగయజ్ఞ ప్రక్రియగా మార్చబడి ఉన్నది. ఈ వాజపేయి యజ్ఞంలో నేను మీకు చెప్పాను, మీ కోరికలన్నీ తీరటానికి కావాల్సినటువంటి అనే మాట అన్నప్పుడు నేను కొంచెం జాగ్రత్త పడాలి. నా ఉద్దేశం కోరికలన్నీ తీర్చడంలో అర్థం ఏంటి అంటే, రోటీ కపడా ఒక సినిమా వచ్చింది కదా, అంతకంటే మీరు ఎక్కువ కోరికలు కోరితే దానికి తగినటువంటి కర్మ, దానికి తగినటువంటి ప్రారంభం మీకు ఉండాలి. కానీ మీకు కావలసినటువంటి తిండికి, బట్టకి, గూడికి లోటు లేకుండా చేసేటటువంటి అగ్ని ఈ వాజపేయి యజ్ఞ ప్రక్రియ. ఇది ఇంటింటా చేయమంటున్నాము మనం ఈనాడు. ఇంటింటా ఎందుకు చేయమంటున్నాము అంటే, రాబోయేటటువంటి 9 సంవత్సరాలలో చాలా విషమ పరిస్థితులు ఏర్పడతాయని మీకు అనేక సార్లు చెప్పాను. వచ్చినప్పుడల్లా మీరందరూ భయంకరంగా చెప్పారు తప్ప ఎప్పుడో ఆనందంగా చెప్పడం అంటారు కనుక ఆ భయంకరమైనటువంటి పరిస్థితి మనం పక్కన వదిలేతాం. విచిత్రంగా ఉన్న పరిస్థితులు వస్తాయి. కానీ అన్ని పరిస్థితుల్లోకి మనం చాలా గాబరా పడవలసింది, భయపడవలసిన పరిస్థితి ఏంటి అంటే, రాబోయే కాలంలో మనిషి ఆఖరికి చెట్టు బెరడు తిని బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని కాలజ్ఞానంలో అనేక మంది మహర్షులు, అనేక మంది తత్వజ్ఞులు, విదేశీయులు కూడా రాశారు. కానీ వీటన్నిటికీ కూడా జవాబు లేదా, వీటన్నిటికీ కూడా నివారణోపాయం లేదా అంటే ఈ రాజకీయ యజ్ఞ ప్రక్రియలో ఉంది కనుక మిమ్మల్ని చేయబోతున్నారు గురువు గారికి. అంచేత మీరు చేసేటటువంటి యుగ యజ్ఞాన్ని కనుక మీరు ఇంటింటికి చేయగలిగితే, ఏ ఇంటిలో అయితే ఈ యజ్ఞం జరుగుతుందో వాళ్ళ ఇంటిలో ఏ విధమైనటువంటి లోపము ఉండదు. దీనికి నిదర్శనం కావాలి కదా, మరి సైంటిస్టులు కదా ప్రూఫ్ ఎక్కడి నుంచి తెస్తారు అన్నారు. ప్రూఫ్ చాలా చోట్ల నుంచి తీసుకురావచ్చు. అమెరికాలో ఒక అగ్నిహోత్ర యూనివర్సిటీ అని ఉంది. అసలు భారతదేశంలో ఈ అగ్నిహోత్రాల గురించి మాట్లాడుకుంటేనే కొంచెం బాధపడేటటువంటి వ్యక్తులు తయారవుతున్న కాలంలో అమెరికాలో ప్రిన్స్టన్ యూనివర్సిటీకి అటాచ్డ్ గా ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ పేరే అగ్నిహోత్ర యూనివర్సిటీ. డైరెక్ట్ వాళ్ళు పెట్టిన పేరు అది. అమెరికాలో అగ్నిహోత్ర యూనివర్సిటీ అని పేరు పెట్టారండి. ఈ అగ్నిహోత్ర యూనివర్సిటీలో ఈ అగ్ని యొక్క ఉపయోగాలలో ఏ విధమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అని చెప్పుకుంటూ ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి రసాయనికమైనటువంటి ఫెర్టిలైజర్ అంటే ఎరువులు, ఈ ఎరువులను ఉపయోగించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, పిడకలు ఇక్కడ సాడస్ట్ అంటే రంప పొడి కదా, చెక్క అది వచ్చినప్పుడు ఆ రంప పొడితో ఉండలాగా చేసి దాన్ని నేతిలో ఉంచి పక్కన పెట్టి దాన్ని నెమ్మదిగా అంటిస్తున్నారు. వాళ్ళు అంటిస్తూ ఉంటే ఏమైంది అంటే, మెరదా రిజల్ట్ అనే పేరు మనం చాలా మంది వింటారు. భారతదేశంలో కాశీ ఎక్కడుందో మనం చెప్పలేం. కానీ మేము ఇప్పటికీ నా డౌటే, చాలా మంది పిల్లలు కాశీ ఏ స్టేట్ లో ఉందో చెప్పగలరా? కాశీ ఎక్కడుందో చెప్పలేదు, కానీ మెరదా ఎక్కడుందో చాలా మంది చెప్పగలరు అని నా ఉద్దేశం. అంచేత నేనే చెప్పేస్తున్నాను దానికి ఆన్సర్. ఎన్డీపీ కూడా కాశీ ఉత్తరప్రదేశ్ లో ఉంది. అలాగే మెరదా రిజల్ట్ అంటే ఎడారి. ఈ ఎడారి దగ్గర నాసా ఉంది. నాసా అనేది అమెరికాలో రాకెట్ ప్రక్షేపణ రాకెట్స్ అన్ని అక్కడి నుంచే లాంచ్ అవుతూ ఉంటాయి.
అపోలో 1 నుంచి అపోలో 13 వరకు కూడా ఎడారి ప్రదేశంలో పెట్టడం ఉంది. ఆ ఎడారి ప్రదేశంలో వీళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రాజకీయ యజ్ఞ ప్రక్రియ తయారు చేస్తే గత 3 సంవత్సరాల నుంచి ఆ ఎడారి విషయం మారి మిల్లిమిల్లిగా సస్యశామలత్వం వేటు అది పెరుగుతోంది అని ఫోటోలతో సహా ఈ ప్రోబల్ మ్యాగజైన్ లో చూశాను. ఏ నెలలో చూశారో నాకు గుర్తులేదు, కానీ ప్రోబల్ మ్యాగజైన్ పేరు వినే ఉంటారు మీరు అందరూ. చాలా 2-3 సంచికలు మీరు చూస్తే కనిపిస్తుందా ఈ ఇష్యూ మీకు. ఈ వాజపేయి యజ్ఞ ప్రక్రియ అంటే మీరు చేసేటటువంటి యుగ యజ్ఞ ప్రక్రియ పూర్వకాలంలో ఇందాక బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా కూడా వచ్చేప్పుడు మనం చూసామనుకున్నాను. ఈ లోపలే మాయం అయిపోయి నటిస్తారు. ఆ బ్రహ్మర్షి విశ్వామిత్ర దాంట్లో మీరు గుర్తించవలసింది రాజకీయ యజ్ఞ ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి తక్కువ లేకుండా ఆహారం మాత్రం మీరు ఇవ్వగలరు. ఆహారం మాత్రమే అంతా ఇచ్చేస్తాను అంటే జరగదు. ఈ వాజపేయి యజ్ఞాల యొక్క రహస్యం అది. అంచేత ఆహార సమస్య భారతదేశంలో లేకుండా ఉండటానికి గాయత్రి తర్వాత తీసుకున్నటువంటి చాలా ప్రముఖమైనటువంటి బాధ్యత ఇది. ఈ బాధ్యతను మీరు విస్మరించగలరు. ఇదేదో క్యాజువల్ గా గురువు గారి కోసం చేస్తున్నట్టు కాదు. 21వ శతాబ్దంలో ఉజ్వల భవిష్యత్తు రావాలి అంటే ఈ వాజపేయి యజ్ఞాల యొక్క స్వరూపంలో ఈ వాజపేయి యజ్ఞాల వల్ల మనం చేస్తున్న ఇంట్లో మనం ఎవరింటిలోకి యజ్ఞ స్వరూపాన్ని తీసుకెళ్తామో ఇవే రూపంలో వాళ్ళ ఇంటిలో నిత్యము అన్నము గ్యారంటీగా ఉంటుంది అన్నది మన ఋషులు ఇచ్చినటువంటి ప్రామిస్, వాగ్దానం. మామూలు వ్యక్తి ఇచ్చినటువంటి వాగ్దానమే నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాగ్దానాలు నిలుపుకోని వ్యక్తులు మరి ఎలాంటి వాళ్ళు అవుతారు మరి అనవసరం అనుకోండి మనకి. కానీ సాధారణంగా అనేక మంది వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే ఆ మాట నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ఋషులు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. వాజపేయి యజ్ఞ ప్రక్రియ ఎందుకు అర్థం చేసుకున్నారు కదా. ఈ వాజపేయి యజ్ఞ ప్రక్రియను మీరు చేసుకుంటూ వెళ్తే ఆ వాజపేయి యజ్ఞాలే రాజసూయ యజ్ఞంగా మారిపోయింది. అది ఇక్కడ నేను చెప్పింది. ఎలా మారుతాయో ఆలోచిద్దాము. మహాభారత యుద్ధం అయిపోయింది. చివరి రాజసూయ యజ్ఞం అప్పుడు జరిగింది. దాని తర్వాత 1956 లో ఒక రాజసూయ యజ్ఞం జరిగింది. ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా హిమాలయాల్లో జరిగింది. దాని యొక్క రిఫ్లెక్షన్ అంటే ప్రతిరూపము మధురలో జరిగింది రాజసూయ యజ్ఞం. ఇక్కడ చివరి రాజసూయ యజ్ఞం ద్వాపర యుగంలో కృష్ణావతార పరిసమాప్తి అయ్యే ముందు యుధిష్ఠిరుడి చేత చేయబడింది. ఆ రాజసూయ యజ్ఞంలో జరిగినటువంటి కథను కూడా మీరు గుర్తుంచుకుంటే రాబోయే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసినప్పుడు మీరు దయ ఉంచి ఈ యుగ యజ్ఞాన్ని ఆపకండి. మీ ఇంట్లో ప్రతిరోజు చేసుకోండి. దానికి ఇంపార్టెన్స్ ఏంటో చిన్న కథ అనేక సార్లు చెప్పాను, కానీ మళ్ళా చెప్తాను. నేను మళ్ళా చెప్పాను కదా అని ఆ కథను మీరు వెంట మానేకండి. చాలా సీరియస్ గా వినండి. ఆ కథలో చాలా గొప్ప అంతరార్థం ఇక్కడి ఉన్నది. ముంగిత కథ అది. రాజసూయ యజ్ఞం జరగబోయే ముందు భారతదేశంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయి. అనేక కుటుంబాలు ఆ కరువు కాటకాల్లో ఆవుతైపోయారు. ఒక బ్రాహ్మణ కుటుంబం ఉందిట. తండ్రి, తల్లి, కొడుకు, కోడలు 4 సభ్యులు ఉన్నారట. ఆ కరువు కాటకాలు బాగా విరివిగా ఉన్నప్పుడు దేశంతా ఆహాకారంగా ఎవరింట్లోనూ తిండి లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ 4 కుటుంబ సభ్యుల్లో కుటుంబ పెద్దకి ఒకరోజు 4 రోజుల నుంచి తిండి లేకపోయాక ఒకరోజు 4 రొట్టెలు చేసుకోవడానికి సరిపడేటటువంటి తిండి దొరికింది. ఇంటికి తీసుకొచ్చాడు. అదే 4 రొట్టెలు చేసింది. చుట్టూరా ఆకలి బాధతో ఉన్న వాళ్ళకి ఎవరింటి నుంచి అయినా దొరికి వాసన వేస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. కానీ ఆ కాలంలో చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే వాడు లేచి వచ్చి ఆకలి అని అడిగే స్థితిలో కూడా లేదు. కానీ అటువంటి కాటగా ఏర్పడింది కరువు కాటగా. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వండుకున్న 4 రొట్టెలు 4 ముందు పెట్టుకుని తినబోతూ ఉంటే తలుపు మీద
తప్పుడైంది. తొలిచాడు, తీశాడు. చిన్న తప్పుగా తీశాడు, తినేసాడు. తలుపు తీయాల్సింది వాడు తెలియదు వాళ్ళకి. ఈ కాలం వాళ్ళు అయితే తినేసి తలుపు తీస్తారు, చేతులు తుడిచేస్తుంది. కానీ అలా కాకుండా ఏం జరిగింది అంటే అక్కడ ఒక సాధువు ఉన్నాడు. అక్కడ మీ ఇంట్లోంచి భోజన వాసన వచ్చింది, నాకు భౌతిక క్షాం దేవి సీనియారిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము 4 రోజుల నుంచి భోజనం లేదు మాకు, అంతేత మాకే కొన్ని భోజనం చేయడానికి అన్నట్ట. అంటే స్వామి సన్యాసినవేట సీనియారిటీలో నా ముందు మీరు ఆడలేదు, నేను 6 రోజులు పెట్టి భోజనం చేయలేదన్నట్ట. మరి ఎంతో ఒప్పేసుకున్నారు కదా, మన ప్రమోషన్ వాటిలో కూడా అంతే కదా. సీనియారిటీ ఉంటే ఎవరు ఏం చేయలేడు, ఎంత ఇచ్చేసిన. ఏం జరిగింది అక్కడ, ఆ రొట్టెలు తండ్రి అంటే ఇంటికి పెద్ద అయినటువంటి తన రొట్టె ఇచ్చేసాడు. ముందు అతను తిన్నాడు, ఇంకా కావాలన్నాడు. భార్య ఇచ్చేసింది, తర్వాత కొడుకు ఇచ్చేసాడు, తర్వాత కోడలు ఇచ్చేసింది. అంతా ఇచ్చేసాక నాకు కడుపు నిండిపోయింది అన్నాడు. వీళ్ళకి లోపల మండిపోయింది, నాకు తినేసాక కడుపు నిండిపోయింది అన్నాడు. కొన్ని ఒకటైనా మిగిలితే చాలు అని. మనుషుల పరిస్థితి అలా ఉంటే జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరు కదా. అందులో పాలిచ్చే జంతువులు అవి ఉంటే ఏదో కష్టపడి వాటికి ఏదో వేస్తాం. ముంగిస లాంటి జంతువులు అసలు ఎవరేం పెడతాడు, పొరుగు కాదు. ఇదంతా ముంగిస ఎక్కడి నుంచో చూసుకోండి. ఎప్పుడైతే ఆ సన్యాసి తినేశాక కొన్ని కణాలు నేల మీద పడతాయి కదా, ఆకృతితో గెంటింది. గెంటినప్పుడు నీరసంతో గెంటింది కనుక అది కరెక్ట్ గా ఊపు చూసుకోలేకపోయింది ఎలా గెంతాలో. అక్కడ అది ఆహారాన్ని తీసుకోపోయి ఆహారం మీద పడింది. పాపం పడి మళ్ళా చూసుకుంటే దాని ఒక కొత్త భాగం అంతా బంగారం అయిపోయింది, ఎక్కడైతే కణాలు చెప్తున్నాయో. ఇది ఫ్లాష్ బ్యాక్ అనమాట. సినిమాలో మీరు చూసి ఉంటారు కదా, కన్ఫ్యూజ్ అవ్వదు కదా. ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పాను. ఇప్పుడు నేను అసలు కథలోకి వస్తున్నాను. ఇప్పుడు రాజస్వ యజ్ఞం అయిపోయింది, అందరూ భోజనం చేశారు, అందరూ పడుకున్నారు. సాధారణంగా యజ్ఞాల్లో వాటిలో కండిషన్ ఏంటి అంటే అందరూ పడుకున్నాక యజ్ఞం ఎవరు చేశారో వాడు పడుకుంటాడు. యుధిష్ఠుడు యజ్ఞం చేశాడు కనుక చివర పడుకోవటానికి వెళ్ళి యుధిష్ఠుడు పడుకోవటానికి వెళ్ళాడు. వంటశాల అది అంతా కడిగేశారు పూర్తిగా. కడిగేసిన తర్వాత కృష్ణుడు ఉన్నాడు కదా, అతనికే ఇలాంటి పనులన్నీ తడుతూ ఉంటాయి. ఏం చేశాడు అతను, వెళ్ళి యుధిష్ఠుడు లేపుకొచ్చాడు. కృష్ణుడు పిలిస్తే యుధిష్ఠుడు నో అంది కదా, ఏదో చూపిస్తున్నాడే, చాలా గొప్పగా ఉంటుంది ఆ విషయం అని చెప్పి వచ్చాడు. వస్తూ వంటశాల వైపు వస్తే అనుమానం వచ్చింది యుధిష్ఠుడికి. కృష్ణుడు పూజ చేసినట్టు లేదేమో, లేకపోతే వంటశాల వైపు ఎందుకు వచ్చాడు అని. కానీ లోపల మళ్ళా అనుమానం. వంటశాల పొడవటం అంతా అయిపోయింది, పెట్టడం అంతా అయిపోయింది. వంటశాల వైపు ఎందుకు వస్తున్నాడు కృష్ణుడు అని ఆలోచించి, సరే చూద్దాన్ని అడిగినప్పుడే కృష్ణుడు ఏం చేస్తాడు అని చెప్తే వంటశాల వైపు చూపించాడు. కృష్ణుడు ఏమీ లేదు, ఖాళీగా ఉంది వంటశాల, పడి కూడా ఆరిపోయింది. పూర్వకాలపు వంటశాలలు అధ్యాయం ఉంది. ఏం చూడమంటావు అన్నాడు. చూడక్కడ అన్నాడు. చెప్పొచ్చు కదా, ఏంటో చెప్పలేదు. చూస్తే కట్టేపడికి ఒక ముంగిస వచ్చి అక్కడ దొల్లుతుంది. ఆ ముంగిస మన ఫ్లాష్ బ్యాక్ ముంగిస ఏదైతే అప్పుడు తూకి సగం భాగం బంగారం చేసుకుందో ఆ ముంగిస అన్నమాట అక్కడ వచ్చింది. ఇది కృష్ణుడికి తెలుసు ఆ ముంగిస వస్తుంది, అందుకే కదా లాక్కొచ్చాడు యుధిష్ఠుడిని. లాక్కొచ్చిన తర్వాత ఆ ముంగిస అలా తిరుగుతుంటే కృష్ణుడిని అడిగాడు, ఏంటిది ఆ ముంగిస తమాషాగా ఉంది, సగం బంగారంలో ఉంది, సగం ఇలా ఉంది అని. నాకేం తెలుసు, నువ్వే అడిగాను. చూసి వచ్చింది తనే, కానీ తెలియదు అతను కృష్ణుడికి. నీకు అలాగే మీ గొప్పతనం తెలియదని చెప్తున్నారు గురువు గారు చాలా సార్లు. మామూలుగా మీరు ఇక్కడ కూర్చున్నారు, కానీ ఇటువరకు కింద జన్మల్లో ఎంత గొప్ప గొప్ప యజ్ఞ యాగాదులు మీ చేత నిర్వహించబడ్డాయో ఎప్పుడో 94-95లో తెలుస్తుంది అని చెప్పారు గురువు గారు. అంతవరకు ఓపిక బట్టి గురువు గారు చెప్పింది మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. అక్కడ ఏం జరిగింది, నువ్వే అడుగు అన్నాడు యుధిష్ఠుడిని. ఎవరిని? ముంగిసని. ముంగిస యుధిష్ఠుడి దగ్గరికి వచ్చి, నువ్వేనా రాజస్వ యజ్ఞం చేశావు? అవగాహన చేసుకో. నేనే చేశాను. బాగా చేశావా అండి. చేయకపోతే ఏంటి, కృష్ణుడే స్వయంగా ఉన్న మొదలుకుంటే చేశాడు. గోదావరివాసుడు పక్కన ఉన్నాడు, వేదాలు అంతా కూడా రాజ్యం ఇస్తున్నాడు. వాళ్ళ శిష్యులే అందరూ ఉన్నారు అక్కడ యజ్ఞాలు చేసిన వాళ్ళు. ఇంకా యజ్ఞంలో లోపం ఎక్కడ ఉంటుంది, మంత్రోచ్చారణతో సహా స్వచ్ఛంగా ఏ విధంగా చేయాలో అన్ని రకాలుగా కరెక్ట్ గా చేశాను. చేసావు బాగానే ఉంది, నీ యజ్ఞంలో నాకే సత్తా కనిపించలేదు కదా. అక్కడ యజ్ఞం జరిగింది కరువు కాటకాలు ఉన్నప్పుడు.
బాధల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కొంత త్యాగం చేశారు, సుఖంగా ఉన్నప్పుడు కొన్ని లక్షలు ఉన్నప్పుడు 10 రూపాయలు త్యాగం చేయడం పెద్ద గొప్ప కాదు. గురువు గారు కూడా ఈ గాయత్రి పరివార దగ్గర నుంచి కావాల్సినటువంటి త్యాగం అప్పుడు వ్యక్తి త్యాగం కావాలి, కానీ ఇండస్ట్రీలు ఇచ్చినటువంటి త్యాగం అస్సలు లేదంటున్నారు. అటువంటి త్యాగాలు వచ్చి మనం ఏదో పెద్ద స్థాయికి ఎదిగిపోయాక చాలా ఇన్ఫ్లుయెన్స్లు మనకు వచ్చేసాక యజ్ఞయాగాలు చేస్తామని యజ్ఞం గురువు గారికి అక్కర్లేదు, ఆఖరికి ముందు పెద్ద కూడా అక్కర్లేదు. కావలసిన యజ్ఞం ఎటువంటిది? మీకున్న దాంట్లో ఎంతో కొంత యజ్ఞ రూపంలో ఇవ్వండి అని. దానికి గురువు గారు చెప్పిన పేరు ఏంటి అంటే బలి వైశ్యదేవ హవనము అని. మీలో చాలా మంది మొదలెట్టేసి ఉంటారు, మొదలెట్టేసి ఉండకపోతే చేయండి. ఇది కూడా చాలా సింపుల్ ప్రక్రియ. ఈ బలి వైశ్య హవనము యుగ యజ్ఞము ఏ ఇంట్లో జరుగుతుందో గ్యారంటీగా ఆ ఇంట్లో తిండికి ధనానికి లోటు ఉండదు. మారుతి గారు కొనుక్కోవడానికి వాటికి ధనానికి లోటు ఉండదు అని నేను అంటలేదు. నేను అన్ని లోటు దేనికి ఉండదు అంటే తిండికి బట్టకి లోటు ఉండదు. గ్యారంటీగా మీకు కట్టుకుండా తిండి ఉంటుంది, ఇంటికి వచ్చిన వాళ్ళకి కట్టగలుగుతాం. ఈ 2 పనులు మీరు చేయాలి. బలి వైశ్యదేవ హవనము, రెండోది యుగ యజ్ఞము. ఈ బలి వైశ్యదేవ హవనము యుగ యజ్ఞము ఇవి 2 మీరు ఎప్పుడైతే క్లబ్ చేసుకుంటారో మిల్లిమిల్లిగా ఈ యుగ యజ్ఞమే దేనిగా మారిందని చెప్పాను నేను మీకు, రాజస్వ యజ్ఞంగా మారింది. అంటే రాజస్వ యజ్ఞం అంటే ఏంటన్నమాట, మామూలు వ్యక్తి రాజుకి ఇవ్వటం. రాజస్వ యజ్ఞంలో జరిగేటటువంటి తమాషా ఏంటి అంటే రాజు అందరికీ ఇస్తూ ఉంటాడు కదా, ఇక్కడ తలకిందులు అవుతూ ఉంటుంది పరిస్థితి. మనము 5 సంవత్సరాలకు ఒకసారి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తే 1.5 సంవత్సరాలకు ఒకసారి ఎవరైతే మన మీద రాజ్యం చేస్తున్నారో వాళ్ళే మన ఇంటింటికి వచ్చి కదా, అలాంటి పరిస్థితి అన్నమాట రాజస్వ యజ్ఞంలో. ఈ రాజస్వ యజ్ఞంలో ఉన్నటువంటి పరిస్థితి ఈనాడు భగవంతుడికి ఏర్పడింది. మీకు ఉండేటటువంటి ఆ గొప్ప అదృష్టాన్ని మీరు గుర్తు చేసుకోండి, అర్థం చేసుకోండి. అదృష్టం తిరిగి పెరిగి మానవ జాతిలో ఎప్పటికీ రాలేదు. ఏ యుగంలోనూ ఈ అదృష్టం రాలేదు. ఏ యుగంలో వచ్చినా కూడా భగవంతుడు స్వయంగా పక్కన నుండి ఆ కార్యకలాపాలన్నీ రామావతారంలో రాముడిగా వచ్చి పని చేస్తున్నాడంతా. మహాభారత కాలంలో కృష్ణుడిగా వచ్చి తన యుద్ధం చేయకపోయినా తన సలహాలు, తన సంప్రదింపులు, తను చేయాల్సినటువంటి డైరెక్షన్స్ అంతా ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ కాలంలో అటువంటి భగవంతుడికి మన అవసరం వచ్చింది ఓటు కోసం. అంచేత ఇలాంటి అవకాశాన్ని ఒకేసారి ఒక్క వ్యక్తి ఉపయోగించుకున్నాడు. అతని పేరు బలి. అందుకే బలి వైశ్యదేవ అని పేరు పడిందని. బలి భగవంతుడికి దానం ఇవ్వగలిగాడు. మీకు చాలా గుర్తుండే ఉంటుంది కదా, రావణావతారంలో తిరిగి మళ్ళా మీరు ఆ స్థితిలో ఉన్నారన్నాడు. ఇంకా మీ దమ్ము భగవంతుడికి మీరు ఎంత ఇవ్వగలరు అన్నది మీ శక్తి మీద ఆధారపడింది. కానీ మీరు ఇవ్వగలిగేది పెద్దగా ఆయన అడగటం లేదు. ఆయన అడిగేది ప్రతిరోజు బలి వైశ్యదేవం చేయండి. దాని తర్వాత యుగ యజ్ఞం చేస్తూ ఉండండి. ఈ యుగ యజ్ఞం చేయడానికి మీకు పట్టేది 5 నిమిషాలు. బలి వైశ్యదేవం పట్టడానికి ఎన్ని గంటలు పడుతుంది చేస్తున్నారు? అదేదో బలి వైశ్యదేవ 5 నిమిషాలు. మొత్తం మీ జీవిత కాలంలో 10 నిమిషాలు మీరు ఇచ్చేస్తే రాజస్వ యజ్ఞం కూడా మీరు చేస్తారు. అంతేగా రాజకీయ యజ్ఞం అయిపోయింది, రాజస్వ యజ్ఞం అయిపోయింది. ఈ రాజకీయ యజ్ఞము, ఈ రాజస్వ యజ్ఞము మీరు చేస్తున్నారు ఆల్రెడీ. మీరు కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. దాన్ని మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత చేయటం మానేయండి. మరి మీరు అంత గొప్ప పని చేస్తున్నప్పుడు అందులో ఏంటి, ఎప్పుడో ఒకసారి మానవ జాతి చరిత్ర మొత్తం మీద తిరిగిస్తే ఒకే ఒక వ్యక్తి బలి చక్రవర్తి ఆ పని చేశాడు. తర్వాత మళ్ళా ఈనాడు భారతదేశంలో గాయత్రి పరివార వాళ్ళు మాత్రమే అది చేస్తున్నారు. మిగతా వాళ్ళు ప్రపంచంలో ఎవరు చేయటం లేదు. మీ గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నాను. అందుకు చెప్తున్నాను, అహంకరించడానికి మీ ఇంత గొప్పతనాన్ని. అహంకారం వచ్చిందో అందరినీ అందులో కలిసి దిగిపోతాం. అంతటా మీరు మంచివాళ్ళు తెలుసుకోండి. చాలా అదృష్టవంతులు, చాలా గొప్పవాళ్ళు, చాలా పుణ్యాత్ములు. ఇందులో ఇంత మాత్రము అనుమానం లేదు. తిరిగి 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 గురువు గారు నాకు చెప్పారు, అదే మీకు చెప్తున్నాను. అందులో ఏ మాత్రం మీరు అనుమానం పడకండి. ఆ గొప్పతనం నాకు కనిపించడం లేదు అంటే మీ గొప్పతనం మీకు తెలియకపోతేనే నిజమైన గొప్పతనం. అంచేత మీరు ఆ గొప్పతనాన్ని అలా ఉంచుకోండి. అంచేత ఈ గొప్పతనాన్ని అలా ఉంచుకుని బలి వైశ్యదేవ హవననిధి, దాని తర్వాత
యుగ యజ్ఞం మీరు చేసుకుంటూ ఉంటే అది రాజస్వ యజ్ఞంగా పరిణితి చెందిన తర్వాత 1956లో మథురలో అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో నరమేధ యజ్ఞం జరిగింది. సాధారణంగా నరమేధ యజ్ఞం అంటే చాలా మందికి అనుమానం ఏమొస్తుంది అంటే శివశేఖరుడు కథ గుర్తొస్తుంది. విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు కథలు గుర్తున్నాయి కదా. అందులో విశ్వామిత్రుడు రక్షిస్తాడు ఒక వ్యక్తిని నరమేధ యజ్ఞానికి తయారు చేసినప్పుడు. కానీ ఇక్కడ నరమేధ యజ్ఞం అంటే నర బలి ఇచ్చేటటువంటి యజ్ఞం కాదు. నరమేధము అంటే మేధము అంటే మేధస్సు అని కూడా అర్థం ఉంది. ఇంచేత మీ యొక్క మేధస్సు, మీ యొక్క ఆలోచన పటిమ ఇదంతా కూడా సమాజాన్ని ఎలాగ పైకి తీసుకురావాలి అని మీరు ఆలోచించగలిగితే మీరు నరమేధ యజ్ఞంలో పాల్గొన్నట్టే. ఈ నరమేధ యజ్ఞంలో మనం ఎలా పాల్గొంటాం? నరమేధ యజ్ఞం ఎప్పుడు జరుగుతుంది? దానికి ఏదైనా మనం ముహూర్తం పెట్టి విద్యుత్తుని పిలిచి దానికి మంత్రోచ్చారణ కార్యక్రమం అది ఏదైనా ఉంది అంటే ముంగిట ఎటువంటి యజ్ఞంలో పాల్గొందో చెప్పాను కదా. ఒక యజ్ఞం ఎటువంటి ముంగిట పాల్గొన్నది ధర్మరాజు, స్వయంగా అవతారమూర్తి కృష్ణుడు, స్వయంగా ఋషులందరి సమక్షంలో చేసినటువంటి ఒక యజ్ఞం. ఇంకో యజ్ఞము కరువు కాటకాలు పూర్తిగా ఉన్నప్పుడు, తింటానికి ఇండి లేనప్పుడు, కేవలము ఒక కుటుంబము తనకి లభించినటువంటి అన్నాన్ని ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు చేసినటువంటి